వెల్కమ్ టు హెల్తీ హ్యాబిట్స్. ఆరోగ్యమే మహాభాగ్యం. జుట్టు రాలటం, పల్చబడటం, జుట్టుకు సంబంధించిన డజన్ల కొద్దీ సమస్యలు నేడు సర్వసాధారణం. మహిళల్లోనే కాదు, పురుషుల్లో కూడా డజన్ల కొద్దీ సమస్యలున్నాయి. కొందరికి చిన్న వయసులోనే జుట్టు రాలిపోతుంది. మహిళలకు జుట్టు రాలిపోయే సమస్య శాపం లాంటిది. ఎందుకంటే మహిళల అందానికి జుట్టు కూడా కారణం. యువతులు పొడవాటి జుట్టు కలిగి ఉండాలని కోరుకుంటారు. అందుకోసం రకరకాల పనులు చేస్తూ ఉంటారు. జుట్టుకి నూనె రాసుకోవటం, షాంపూ చేయటం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. జుట్టు రాలడం ప్రారంభిస్తే ఆందోళన, భయం మరియు ఒత్తిడి కూడా వాటిని ఇబ్బంది పెడతాయి. ఈ మధ్యకాలంలో మనల్ని వేధిస్తున్న పెద్ద సమస్య ఇది. కానీ జుట్టు రాలటం మొదలయ్యాక యువతులు రకరకాల నూనెలను వాడుతున్నారు. వెంట్రుకలు రాలిపోవటమే కాదు, జుట్టు బాగా పెరగాలి, పొడవుగా పెరగాలి, వెంటనే నల్లగా మారాలి కాబట్టి మార్కెట్లో దొరికే ఏ నూనెనైనా తెచ్చి రాసుకోవటం మొదలు పెడతారు. అయితే కొందరు ఇంట్లోనే నూనె తయారు చేసుకుంటారు. చాలామంది జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి కరివేపాకును ఉపయోగిస్తారు. కరివేపాకులో ఉండే ప్రోటీన్ మరియు బీటా కెరోటిన్ జుట్టు రాలటం సమస్యను నివారిస్తుంది. ఈ నూనె వాడితే బట్టతల రాకుండా చూసుకోవచ్చు. అందుకే అందరూ కరివేపాకును వాడేందుకు ఇష్టపడతారు. అయితే ఈ కరివేపాకు ఆయిల్ ఎలా తయారు చేయాలి, దీన్ని ఎలా వాడుకోవాలి ఇప్పుడు చూద్దాం. కరివేపాకు నూనె తయారీకి కావలసిన పదార్థాలు: కరివేపాకు, కొబ్బరి నూనె, మెంతి కూర. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో 1 కప్పు కరివేపాకు వేసి అందులో 3 చెంచాల మెంతి గింజలు వేసి తర్వాత ఈ ఆకును మెత్తగా రుబ్బుకోవాలి. ఒక గిన్నెలో కొబ్బరి నూనె తీసుకొని అందులో ఈ పొడి వేసి కలపాలి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ మీద పెట్టి మరిగించాలి. మంట తక్కువగా ఉంచి మరిగించాలి. 20 నిమిషాల తర్వాత గ్యాస్ను ఆపివేసి జల్లెడ ద్వారా వడకట్టుకోవాలి. ఈ నూనెను తీసి మరో గాజు సీసాలో వేసి వారంలో కనీసం 2 సార్లు వాడితే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు రాలటం ఆగిపోతుంది. ఈ నూనె తయారు చేసేటప్పుడు ఈ చిన్ని పొరపాట్లను చేయకండి. ఈ కరివేపాకును తయారు చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. స్టవ్ మీద కరివేపాకు పెట్టి కాగగానే నూనె తీసేయటం మంచిది కాదు. కొంతమంది ఉల్లిపాయలు వేయటానికి ఇష్టపడతారు కాబట్టి ఇతర వస్తువులు ఉపయోగించకూడదు. అలాగే కరివేపాకులను కడిగినప్పుడు ఇంకా నీళ్లతో నూనె తయారు చేయడానికి వాటిని మెత్తగా నూరకూడదు. మళ్ళీ ఈ నూనె కోసం కలబందను ఉపయోగించటం కూడా చేయకూడదు.